హే ఫ్రెండ్స్, రీసెంట్గా ఒక ఫ్రెషర్ యూఎస్టీ గ్లోబల్ అనే కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ క్వశ్చన్ నాకు లీక్ చేశాడు. అంటే అయిపోయిన తర్వాత నాకు చెప్పాడులేండి. ఆ క్వశ్చన్ ఏంటంటే హౌ డు యూ ఆప్టిమైజ్ యువర్ కాంపోనెంట్ అని చెప్పి అడిగారు. ఎప్పుడైనా ఆప్టిమైజేషన్కి వచ్చినప్పుడు మొదటగా మనం ప్రాప్స్ గురించి మాట్లాడుకోవాలి. అలాంటిది ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూపెడతాం. చూడండి నా దగ్గర కాంపోనెంట్ ఉంది. ఇది పేరెంట్ కాంపోనెంట్ నుంచి వాల్యూస్ని రిసీవ్ చేసుకుంటుంది అనమాట. అంటే ఇక్కడ కాంపోనెంట్ ఉంది. ఓకే, ఇక్కడ ఈ కాంపోనెంట్ ఈ వాల్యూస్ని ఒక ప్రాప్స్గా రిసీవ్ చేసుకుంటుంది. అదే మనం ఇలా రిసీవ్ చేసుకొని ఇలా మనం రాసుకుంటాం అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే చదవడానికి కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. ఇక్కడ ఇంకొక 500 వాల్యూస్ మనం పెట్టుకుంటే బాంబ్ బ్లాస్ట్ అయిపోతుంది అనమాట. అంటే కాంపోనెంట్ పేలిపోతుంది. సో ఇలా చేసే బదులు మనం జనరల్గా ఏం చేయొచ్చు, దీన్ని ఇలాగ యాడ్ చేసే బదులు దీన్ని ఒక సింగిల్ ఆబ్జెక్ట్గా మనం కన్వర్ట్ చేసుకున్నాం అనుకోండి, ఈజీ టు రీడబుల్గా ఉంటుంది. అంటే మనం ఇక్కడ ఉన్న దాన్ని తీసి దాన్ని ఈజీగా ఇక్కడ ఇలా పంపించుకోవచ్చు అనమాట ఒక ప్రాప్స్గా. అండ్ ఇక్కడ ఈ నేమ్ ఏజ్ అంతా ఏముందో దీన్ని మనం గ్రూప్ చేసుకొని అప్పుడు యూజర్.నేమ్ యూజర్.ఏజ్ అని ఏముందో ఆ సిటీని ఇలా పెట్టుకుంటే మనకు ఆన్సర్ అయితే వస్తుంది. అండ్ ఫ్రెండ్స్, డిఫాల్ట్ వాల్యూస్ డిఫాల్ట్ ప్రాప్స్ని మీరు ఎలా హ్యాండిల్ చేయగలరు అని చెప్పి ఆ క్వశ్చన్ అడిగారు. అదే నెక్స్ట్ వీడియోలో మీకు తెలిస్తే కమెంట్స్లో పెట్టండి. అండ్ ఎక్కువ లైక్స్ సబ్స్క్రైబర్స్ ఇవ్వండి, లేకపోతే కిందన జాయిన్ బటన్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.